ఒక ఆహ్లాదకరమైన పచ్చటి అడవి హరితవనం. అక్కడ అన్ని జంతువులు సంతోషంగా జీవించేవి. ఆ అడవిలో చిట్టి అనే చిన్న వానరుడు ఉండేవాడు. చురుకైనవాడు, తెలివైనవాడు. కాని చిన్నదైన తన శరీరం వల్ల పెద్ద జంతువులు అతన్ని చిన్నచూపు చూసేవి. ఒకరోజు ఓ పెద్ద పులి అడవిలోకి వచ్చింది. అది గర్జిస్తూ, "ఈ అడవి మీద నేనే రాజు. ప్రతిరోజు ఒక జంతువుని తినాలి" అంటూ చెప్పింది. అడవి అంతా భయంతో కంపించిపోయింది. ఎవరు మాట్లాడరు, ఎవరు ఎదురు నిలబడరు. అంతలో చిట్టికి ఓ తెలివైన ఆలోచన వచ్చింది. అతను ముక్తహస్తంగా నవ్వుతూ, "నాకొక ఐడియా ఉంది" అని అన్నాడు. చిట్టి పులిని ఓ బావి దగ్గరకు తీసుకెళ్లాడు. "ఇక్కడ నీకు తలెత్తే ప్రత్యర్థి ఉన్నాడు" అన్నాడు. పులి బావిలోకి చూసింది. నీటిలో కనిపిస్తున్న ప్రతిబింబాన్ని చూసి, "ఇది నేనే కాదు, ఇంకొక పులి" అని అనుకుంది. పులి కోపంతో గర్జించి బావిలోకి దూకింది. నీళ్లలో మునిగిపోయింది. ప్రతిబింబంతో పోరాడుతూ మసకబారిపోయింది. చిట్టి తెలివితో అందరినీ రక్షించాడు. జంతువులందరూ సంబరంగా చిట్టిని ముద్దాడారు. అప్పటినుంచి అడవిలో శాంతి నెలకొంది. అందరూ నేర్చుకున్న పాఠం బలం ఒక్కటే కాదు, బుద్ధి కూడా గొప్ప శక్తి.